తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచింది అనే అంశం కంటే బీఆర్ఎస్ ఎలా ఓడిపోయింది అనేదే ఎక్కువగా చర్చల్లో నడిచిన అంశం. కానీ కాంగ్రెస్ గెలవడాన్ని మాత్రం తెలంగాణ సమాజం స్వేచ్ఛగా స్వాగతించారనే చెప్పాలి. సామాజిక సమీకరణాల్లో ఎక్కడా చర్చకు తావు లేకుండా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల విషయంలో అమలు దిశగా వెళ్తున్నప్పటికీ పదవుల కేటాయింపుల్లో మాత్రం ఒకే వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రావడం ప్రస్తుతం పార్టీలో చర్చకు తెరలేపింది. ఈ మధ్య కాలంలో ప్రకటించిన టీఎస్పీఎస్సీ చైర్మన్, ఇంటెలిజెన్స్ చీఫ్, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ఓ, డీఎస్పీల పోస్టింగ్లు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి, గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారికి మళ్లీ కీలక స్థానాల్లో ఇవ్వడం ద్వారా ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే ఇన్ని పదవులు కేటాయిస్తున్నారనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు అనుమానంగా చూసేలా చేసింది. ఇక్కడే అన్ని సామాజిక వర్గాల చర్చ తెర మీదకు వచ్చింది. అన్ని వర్గాలు కలిసి పనిచేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగిలిన సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో సరైన దిశగా వెళ్లలేకపోతోందని భావన కొన్ని వర్గాల్లో నెలకొంది. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. పదవుల కేటాయింపు విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు ఎలాగూ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి కాబట్టి బీసీ ఓసీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు అనే చర్చ ఊపందుకుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఆ పార్టీతో ట్రావెల్ అవుతూ వచ్చిన కమ్మ సామాజిక వర్గం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుండి తప్పుకోవడంతో పాటు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జరిగిన పరిణామాల దృష్ట్యా మెజారిటీ టీడీపీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి పడింది అనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 5% ఉన్న ఈ సామాజిక వర్గానికి ఏ సెగ్మెంట్ నుండి ఎంపీగా అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు అనేది చర్చల్లో ఉంది. అయితే గత కొంతకాలంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం అధిక ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కాబట్టి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకటైన ఖమ్మం నియోజకవర్గాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలనే ఒక డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడ సీటు ఆశిస్తున్న వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గత 30 ఏళ్లుగా యూత్ కాంగ్రెస్ నుండి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు నిన్న మొన్నటి గుజరాత్, కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా కూడా చేసిన జెట్టి కుసుమ కుమార్ మొదటి వరుసలో ఉన్నారు. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజా ఉన్నారు. అయితే ఈ స్థానాన్ని ఆశిస్తున్న వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కూడా ఉండడంతో ఇప్పుడు ఖమ్మం మాత్రమే కాక తెలంగాణ రాజకీయాల్లోనే కమ్మ సామాజిక వర్గానికి ఎంపీ స్థానం అనే విషయం చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగానే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొంగులేటి గెలుపుకు పూర్తి స్థాయిలో పనిచేసిన కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఖమ్మం సీటు మీద తమ ప్రయత్నాలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ సీటు కూడా రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తే కమ్మ సామాజిక వర్గ అసంతృప్తి దృష్ట్యా పొంగులేటి భవిష్యత్తు రాజకీయాల మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీ పొత్తులు కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. టీడీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు ఖమ్మం జిల్లాలో ఉంటుంది. అయితే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో వెళ్లబోతున్నాయి కనుక తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి సముచిత స్థానం దక్కకపోతే మనం ముందే చెప్పుకున్నట్లు ఎంత కాదన్నా మెజారిటీ కమ్మ సామాజిక వర్గం టీడీపీతోనే ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కాదని బీజేపీకి ఆ సామాజిక వర్గం ఓట్లు షిఫ్ట్ అయితే కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బపడినట్లే. అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో అధికార కాంగ్రెస్ సామాజిక సమీకరణాల అంశంలో ఇలాంటి పరిణామాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.